తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి శ్రీ అమ్మవార్లను ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పొన్నవాహనంపై వజ్రవైడూర్యాలు వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా, ముగ్ధ మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ మాడవీధిలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొన్నవాహన సేవ విశేషత తెలియజేశారు ఆలయ ప్రధాన అర్చకులు. తీసుకో, నువ్వు తీసుకో తీసుకో. सन्नधेनवाः दधन्मिरेगमस्तायवत्सरः पवमानगणकृदत् विष्मा अपद्विषोजहि अपघ्नन्तो आयोरिन्द्रस्य निष्कृतम् पवमानमवस्य वो विप्रामभिप्रगायत सुष्माणम् देववीरजासातये सोमा सहस्रपादसः गृणाना देववीरये उदनो युवतिर्यो सुवीर्यम् तेन सहस्रिणम् भयम् भवन्
శ్రీ యాదగిరీశ్వరి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా 6వ రోజు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవంలో అతి ప్రధానమైన ఐతిహ్యం కలగ అవతారం అలంకారం గోవర్ధన గిరిధారి అలంకారం. ఆనాడు ద్వాపర యుగంలో గోవర్ధన పర్వతం ఎత్తి గోవులను గోపాలకులను కాచి ఇంద్రుడి యొక్క గర్వభంగాన్ని అణిచి బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని కూడా అణిచేసి అహం త్వా సర్వపాపేభ్యో అనేటువంటి మహామంత్ర ప్రతీకగా శరణాగతి కోరిన వారికి అహంకారాలు లేకుండా మమకారాలు సిద్ధించి రక్షించి కాపాడుతాను అనేటువంటి ఐతిహ్యానికి ప్రతీకగా చేసినటువంటి అలంకారం గోవర్ధన గిరిధారి అలంకారం. సేవించిన అందరికీ కూడా స్వామివారి రక్షణ కలుగుతుంది. స్వస్తి. డాక్టర్ నల్లందిగడ్డ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి.